ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ మీడియా మరియు మాజీ క్రికెటర్లు ఏమన్నారు? పాకిస్తాన్ మీడియా భారతదేశం చేతిలో జరిగిన పరాజయాన్ని తీవ్రంగా ప్రతిస్పందించింది. ప్రముఖ పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్ హెడ్లైన్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, విరాట్ కోహ్లీ మళ్లీ అదే మాయ చేశాడు, భారత్కు సులభ విజయం అందించాడు అని పేర్కొంది. జియో న్యూస్ తెలిపినట్లుగా విరాట్ కోహ్లీ శతకంతో మెరిశాడు, పాకిస్తాన్ భారత్తో హై స్టేక్స్ మ్యాచ్లో ఓడిపోయింది. ది ఎక్స్ప్రెస్ ట్రిబ్యూన్ విశ్లేషణలో భారత్ పాకిస్తాన్ను ఓడించి డిఫెండింగ్ ఛాంపియన్స్ను నిష్క్రమింపజేసే ప్రమాదం అంటూ పేర్కొంది. మాజీ క్రికెటర్ల విమర్శలు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ మాట్లాడుతూ, ఇది కొత్త సమస్య కాదు, ప్రతి టోర్నమెంట్లోనూ ఇలానే జరుగుతోంది. మేము ఆటగాళ్ల ప్రదర్శనపై సమగ్ర సమీక్ష చేయాలి అని అన్నారు. మరో మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ మాట్లాడుతూ, మేము ఒమన్, యుఎస్ఏ కంటే మరింత దారుణంగా ఆడాం అని పాకిస్తాన్ జట్టును తీవ్రంగా విమర్శించారు. ప్రముఖ పేస్ బౌలర్ షోయబ్ అఖ్తర్ తన యూట్యూబ్ ఛానల్లో పాకిస్తాన్ మేనేజ్మెంట్ పూర్తిగా బుద్ధిలేని, వ్యూహరహితమైనది, జట్టులో సరైన ప్రణాళిక, ఎంపిక లేదని పేర్కొన్నారు. ప్రజల ప్రతిస్పందనలు. మ్యాచ్ అనంతరం పాక్ క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జట్టులో మార్పులు రావాలని, నూతన ప్రణాళికతో ముందుకు రావాలని డిమాండ్ చేశారు. ప్రజల ప్రతిస్పందనలు. పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ తర్వాత ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్ భారత్ చేతిలో ఓడిపోయిన తర్వాత పాక్ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. సోషల్ మీడియా, టీవీ చర్చలు, రోడ్లపై జరిగిన అభిప్రాయ వ్యక్తీకరణలన్నీ ఓటమి బాధను ప్రతిబింబించాయి. సోషల్ మీడియాపై ప్రజల అసహనం. మ్యాచ్ అనంతరం పాక్ క్రికెట్ ఫెయిల్, చేంజ్ పీసీబీ, బాబర్ అవుట్ వంటి హ్యాష్ట్యాగ్లు ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో ట్రెండింగ్లోకి వచ్చాయి. వేలాది మంది అభిమానులు జట్టు ప్రదర్శనపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ట్విట్టర్ మరియు ఫేస్బుక్లో కొన్ని అభిప్రాయాలు. ఈ జట్టుతో ఏదైనా సాధ్యం అనే నమ్మకం పోయింది. సరైన ప్రణాళిక లేకుండా పచ్చి తప్పిదాలతో మ్యాచ్ గెలవాలని ఎలా అనుకుంటున్నారు? ప్రతి టోర్నమెంట్లో ఇదే కథ. వందల కోట్ల మంది అభిమానులను నిరాశపరిచే జట్టుకు సమర్థత ఉన్న నాయకత్వం కావాలి. పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ రాజీనామా చేయాలి. ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే నైపుణ్యం లేకపోతే ఎలా? మేము కోహ్లీని కాదు, మా ఆటగాళ్లను విమర్శిస్తున్నాం. భారత ఆటగాళ్లు, ముఖ్యంగా విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన ఇచ్చినందుకు పాక్ అభిమానులు కీర్తించారు. అయితే తమ ఆటగాళ్ల ప్రదర్శన చూసి నిరాశ వ్యక్తం చేశారు. రోడ్లపై నిరసనలు మరియు అభిమానుల ఆగ్రహం. కొన్ని పట్టణాల్లో క్రికెట్ అభిమానులు పాకిస్తాన్ జట్టుపై తీవ్ర నిరసనలు చేపట్టారు. కెప్టెన్ బాబర్ ఆజం, పీసీబీ, పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ పై పదునైన కామెంట్లు, విమర్శలు వచ్చాయి. లాహోర్, ఇస్లామాబాద్, కరాచీలో అభిమానులు రోడ్లపైకి వచ్చి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఓటమి నిరాశతో కొంతమంది అభిమానులు టీవీలను పగలగొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జట్టుపై తీవ్ర విమర్శలు. ఎవరికి ఏం కావాలి? కొంతమంది అభిమానులు కొత్త కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలని కోరుతున్నారు. పీసీబీలో నూతన మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. జట్టులో కొంతమంది సీనియర్ ఆటగాళ్లను తొలగించాలని సూచించారు. పాక్ మాజీ ఆటగాళ్లు తక్షణమే జట్టు తీరును మార్చాలని కోరుతున్నారు. ప్రజల భావోద్వేగాలు. కొన్ని వైరల్ వీడియోలు. పాకిస్తాన్ అభిమానులు కోహ్లీ గురించి, కోహ్లీ ఒక్కరే మా మొత్తం జట్టును ఓడించగలిగాడు, కానీ మా బ్యాట్స్మెన్ కనీసం 20 బంతులైనా ఆడలేకపోతున్నారు. ఓటమి నిరాశలో ఫ్యాన్స్ టీవీ పగలగొట్టిన దృశ్యాలు. కరాచీలో అభిమానులు ఓ రెస్టారెంట్లో టీవీని పగలగొట్టిన వీడియో వైరల్ అయింది. లాహోర్లో అభిమానులు బాబర్ ఆజం మరియు పీసీబీకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చిన్న పిల్లవాడు ఏడుస్తూ, ఒక చిన్న బాలుడు కన్నీళ్లు పెట్టుకుంటూ, ఏం లాభం పాకిస్తాన్ క్రికెట్ అంటూ వీడియోలో పేర్కొనడం వైరల్ అయింది. కేవలం భావోద్వేగాలతో కాదు, సాంకేతికంగా మరియు వ్యూహాత్మకంగా బలమైన జట్టు కావాలి అని అభిమానులు, మాజీ ఆటగాళ్లు మరియు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా పాక్ మీడియా, మాజీ క్రికెటర్లు జట్టు ప్రదర్శనపై తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్తాన్ క్రికెట్ దృఢమైన మార్పులు చేసుకోవాల్సిన సమయం వచ్చిందని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.